నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేశారు. ఎవరికైతే తెలీదో వాళ్ళందరి కోసం మరొకసారి చెప్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. నెంబర్ కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాప్ చేసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తామంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లో లెక్క లేనని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో అటువంటి యూనిక్ డిజైన్స్ లో ఈ రోజు మనం చూడబోతున్నాము బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెసెస్. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? ఒక బ్యూటిఫుల్ నెక్లెస్ మీ ముందుకి ఇప్పుడు తీసుకొచ్చేసాము. అండ్ దిస్ ఈస్ ఇన్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి ఓపెన్ సెట్టింగ్ లో ఉంది. మనకి ఇక్కడ చూసినట్టయితే 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ కనిపిస్తున్నాయి. వన్ ఇస్ హెక్సాగోనల్ షేప్, ఇంకొకటి డ్రాప్ షేప్ లో కనిపిస్తుంది. స్టోన్ ఏదైతే ఉందో నాకు ఇది వద్దు, నాకు ఇక్కడ రూబీ కావాలి అంటే మనకి అది చేంజ్ చేసి కూడా ఇస్తారు. బికాస్ దీని వెనక మనకు ఒక స్క్రూ ఉంటుంది. ఎస్, సో ఇది ఒకవేళ పెండెంట్ లేకుంటే నెక్ పీస్ ఎలా కనిపిస్తుంది, ఆక్వర్డ్ గా ఉంటుందా అంటే నో వేస్. ఎవరైనా మంచిగా బ్రాడ్ నెక్ తోని లేదంటే వి షేప్ లో ఎవరైతే ఏదైనా వేసుకుంటారో అంటే బ్లౌజ్ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, వి షేప్ లో ఉంటే యూ కెన్ జస్ట్ అటాచ్ దిస్. లేదు జస్ట్ బ్రాడ్ నెక్ ఉంది అన్న వాళ్ళకి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ నెక్ పీస్. ఇక్కడ కొంచెం ఎంటీగా ఉంది అంటే ఇలాంటి ఒక సౌత్ సీపల్ ఇక్కడ యాడ్ చేసేస్తారు అండ్ దట్స్ పర్ఫెక్ట్ టు గో అనమాట. దీని డిజైనింగ్ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే యాజ్ ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు దిస్ ఇస్ ఇన్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. మనకి ఫస్ట్ లేయర్ వచ్చేసి మొత్తం కూడా బ్యూటిఫుల్, అంటే ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉంది చూడండి. ఇది కూడా ఏదో అంటే యూ కెన్ సీ హియర్ హౌ ఫ్లెక్సిబుల్ దిస్ ఇస్. ఎందుకంటే కొన్ని జ్యువెలరీస్ మనకి స్టిఫ్ గా కనిపిస్తాయి, బట్ ఇది ఇందులో ఆ స్టిఫ్నెస్ లేదు, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అండ్ వేసుకుంటే కూడా అంతే ఎలిగెంట్ గా కనిపిస్తుంది. దీని డిజైనింగ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చిన్న చిన్న డ్రాప్లెట్స్ తోని కంటిన్యూ అయ్యి ఇక్కడ మనకి పెద్ద డ్రాప్లెట్ దగ్గర స్టాప్ అయింది. సేమ్ డిజైన్ అటు సైడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ డిజైన్ గురించి మాట్లాడుకుంటే నాకు ఆ డిజైన్ చూస్తే ఐ కెన్ ఫీల్ లైక్ చిన్న కిట్టెన్ అంటే పిల్లి షేప్ లో నాకు ఈ డిజైన్ అయితే కనిపిస్తుంది. మనం ఎలా అయితే చూస్తామో మనకు అలానే కనిపిస్తుంది కదా, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్ యాజ్ చిన్న చిన్న కిటన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇట్స్ డిఫరెంట్ షేప్ యాక్చువల్లీ. అది ఎలా ఉందంటే ఒక వి షేప్ కింద వచ్చి పైన క్లోజ్ అయ్యి ఇక్కడ ఒక లీఫ్, ఇక్కడ ఒక లీఫ్, అంత బ్యూటిఫుల్ డిజైన్ లో ఉంది. ఆ డిజైన్ అంతా కూడా మనకి డైమండ్స్ తో ఫిల్ అయి ఉంది. అండ్ మనం దీని మధ్యలో ఏదైతే పెండెంట్ ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అది 3 లేయర్స్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ లేయర్ మొత్తం వచ్చేసి చిన్న చిన్న డైమండ్స్, దాని పైన మళ్ళీ డైమండ్స్, దాని పైన మనకి ఎమరాల్డ్ వచ్చింది. అండ్ అది కూడా చూడడానికి కూడా ఒక 3D ఫామ్ లో ఉన్న పెండెంట్ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద లాకెట్ అనమాట. ఏదైతే డిటాచబుల్ పెండెంట్ ఉందో అది మనకి మనం సైడ్ వ్యూ లో నేను మీకు చూపిస్తాను. సో ఇందులో మనకి అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది క్లోజ్ సెట్టింగ్ లో వచ్చింది అండ్ దాని లోపల ఏవైతే డైమండ్స్ ఉన్నాయో అవి ఓపెన్ సెట్టింగ్ లో వచ్చింది. మధ్యలో మనకి బ్యూటిఫుల్ గా ఎమరాల్డ్ వచ్చింది. ఆ ఎమరాల్డ్ కింద ఏదైతే మనకి ఒక వాట్ డు యు సే ఒక రివర్స్ వి షేప్ లో ఏదైతే డిజైన్ వచ్చిందో దట్ లుక్స్ సో 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 పర్ఫెక్ట్. ఎలా ఉందంటే ఈ గ్రీనే ఒక పికాక్ లాగా, ఇవన్నీ ఫెదర్స్ లాగా, పింజం విప్పుకున్న నెమలి అంటారు కదా, అలానే కనిపిస్తుంది. అండ్ దానికి డిజైన్ కి తగ్గట్టు అది మరీ ఎంటీగా ఉండదని చెప్పి మనకి సౌత్ సీ పర్ల్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. అవి కూడా విత్ మరీ హెవీగా కూడా లేదు. ఇట్ లుక్స్ సో డీసెంట్ అండ్ సో సింపుల్. సో దీన్ని చైన్ చూసుకుంటే కనుక మనకి మెష్ డిజైన్ లో వచ్చిందనమాట చైన్ అంతా కూడా, విచ్ ఇస్ ఇన్ అగైన్ రోజ్ గోల్డ్. దానికి మనకి ఇక్కడ హుక్ వచ్చేసింది అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ జంప్ రింగ్స్ అనమాట. లెంత్ మనకి ఎంతైతే కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 60.640 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 53.150 అండ్ దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ డైమండ్ నెక్లెస్. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో యట్ అనదర్ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ మనం చూస్తున్నాము, విచ్ ఇస్ టోటల్ ఇన్ ఎల్లో గోల్డ్ అనమాట. చాలా మందికి రోజ్ గోల్డ్ నచ్చదు, సో అలాంటి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఎల్లో గోల్డ్ లో కనిపిస్తుంది. మీ ముందు ఉంది, దట్ ఈస్ ద డైమండ్ నెక్లెస్. దీని డిజైనింగ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సెంటర్ లో 2 ఎమరాల్డ్స్ వచ్చాయి. దోస్ ఆర్ చేంజబుల్ అనమాట. సెంటర్ స్టోన్ ఏదైతే ఉందో అది మనము ఎమరాల్డ్ నుంచి రూబీకి చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఎనీ స్టోన్ వాట్ ఎవర్ యూ విష్ టు హ్యావ్, సో అలాంటి స్టోన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇక్కడ డిజైన్ లో చేంజ్ లేదు, బికాస్ మనం కొన్ని చూసినట్టయితే పెండెంట్ పక్కన ఒక డిజైన్, దాని తర్వాత ఇంకొక డిజైన్ ఉంటుంది, బట్ ఓవరాల్ గా కూడా ఒకటే డిజైన్ ఉంది. ద నెక్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా ఒకటే డిజైన్ ఉంది, పుట్టింగ్ అసైడ్ ద సెంటర్ పార్ట్. ఇదంతా కూడా మనకి పైన చిన్నగా డిజైన్ స్టార్ట్ అయ్యి సెంటర్ కి రాగానే కొంచెం పెద్దగా అయింది. అండ్ ఇక్కడ ఓన్లీ 3 వాటికి మనకి కింద సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు అండ్ సేమ్ డిజైన్ ఫాలోడ్ దేర్. ఇక్కడ మనకు చూసినట్టయితే యాజ్ ఐ సెడ్
ఒక బ్యూటిఫుల్ ఆర్నమెంట్ కి ఎప్పుడైనా సరే బ్యూటిఫుల్ పికాక్ ఉండాలి. అలానే పికాక్ డిజైన్ లో కూడా కనిపిస్తుంది. ఇది నాకైతే చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సీ అ పికాక్ హియర్. సో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో జస్ట్ నించున్న పికాక్ కనిపిస్తుంది. బట్ వెరాస్ నేను సైడ్ యాంగిల్లో చూస్తే నాకు ఇక్కడ స్నేక్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. సో ద వే వి సీ దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అని అంటూ ఉంటారు కదా. అండ్ పెండెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ డిటాచబుల్ పెండెంట్. అంటే ఇది లేకుండా జస్ట్ పర్ల్గా నెక్ పీస్ లాగా నేను వేసుకోవాలనుకుంటున్నా వితౌట్ పెండెంట్ అంటే కూడా పెండెంట్ మనం తీసేయొచ్చు. ఈ పెండెంట్ ని మీరు మాంగ్ టీకా లాగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు యూస్ చేసింది మొత్తం ఏంటి అంటే డైమండ్స్ యూస్ చేశారు అండ్ అలానే ఎమరాల్డ్స్ యూస్ చేశారు. ఎమరాల్డ్స్ ప్లేస్ లో మనం రూబీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి సౌత్ సీ పర్ల్స్ యూస్ చేశారు. అండ్ డైమండ్ కి నేను చెప్పాను కదా దీని వెనకాల ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ మనం తీసేస్తే మనకి స్టోన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి చైన్ వచ్చేసి మనకి మెష్ చైన్ ఇచ్చారు విచ్ ఇస్ అటాచ్డ్ విత్ అ హుక్. అండ్ ది అదర్ సైడ్ మనకి చాలా జంప్ రింగ్స్ ఇచ్చాయి. దాని లెంత్ కి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ కి మీకు ఇయర్ రింగ్స్ కూడా కావాలనుకుంటే కనుక ఇంకా లేట్ చేయకుండా స్టోర్ కి రావాలి. లేదంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మా వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇంత బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 62.390, నెట్ వెయిట్ వచ్చేసి 53.348 గ్రామ్స్. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే డైమండ్ మనం జ్యువెలరీ తీసుకుంటామో దోస్ ఆర్ మేడ్ ఇన్ 18 క్యారెట్ గోల్డ్ ఓన్లీ. సో ఇంకా లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి, వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్. నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి అన్నిట్లో రూబీ ప్లేస్ లో ఎమరాల్డ్ పెట్టొచ్చు, ఎమరాల్డ్ ప్లేస్ లో రూబీ పెట్టొచ్చు, ఇది చేంజబుల్, దీన్ని రీప్లేస్ చేయొచ్చు ఇలానే అంటున్నాను కదా. బట్ ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా ఎమరాల్డ్స్ లో ఉన్నాయి. రూబీలో కూడా ఒకటి ఉంటే బాగుండు అని ఎవరైనా ఒక్కలైనా అనుకుంటారేమో. సో అలాంటి వాళ్ళ కోసం ఇంత బ్యూటిఫుల్ విత్ రూబీ స్టోన్స్ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చేసాను. దీని డిజైనింగ్ అంటే కొంచెం రోడియం ఫినిషింగ్ ఉంది, కొంచెం రోజ్ గోల్డ్ కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ డిజైన్, మనకి బీడ్స్ యాడ్ చేయడంలో కానివ్వండి, స్టోన్స్ అటాచ్ చేయడం కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఫినిషింగ్ కానివ్వండి. సో అలా ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ లో మనకు కనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ హెవీ, చాలా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది అనమాట. దీని డీటెయిలింగ్ మనం చూసినట్టయితే అప్పర్ పార్ట్ మొత్తం లీవ్స్ వచ్చాయి. డిఫరెంట్ అంటే చిన్న సైజ్ అసెండింగ్ ఆర్డర్ లో మనకి లీవ్స్ వచ్చాయి. ఆ లీవ్స్ లో వన్ సైడ్ ఆఫ్ ద లీవ్ ఇస్ కవర్డ్ విత్ డైమండ్స్ అండ్ మధ్యలో మనకి చిన్న తీగ వచ్చి దానికి ఒక సింగిల్ స్టోన్ వచ్చింది ఇక్కడ మీరు చూసినట్టయితే. అండ్ దాని కింద మనము సేమ్ ఇలాంటి డిజైన్ లో ఐ థింక్ వీ హ్యావ్ సీన్ అ స్మాలర్ వర్జన్, అంటే సేమ్ డిజైన్ లో ఒక స్మాలర్ వర్జన్ చూసాము. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీగా కనిపిస్తుంది. అది తక్కువ వెయిట్ లో ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ వెయిట్ దాంతో కంపేర్ చేస్తే. సో పైన ఏదైతే డిజైన్ ఉందో అదే సిమిలర్ డిజైన్ లో మనకి మళ్ళీ ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం సెంటర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి మధ్యలో దిస్ ఈస్ హౌ యూ కెన్ చేంజ్ అనమాట. అంటే ఇది స్క్రూ, నేను మీకు క్లారిటీ కోసం ఇక్కడ స్క్రూ వెనుక లూజ్ చేశాను సో దట్ మనం ఈ స్టోన్ ఇలా తీసేయొచ్చు. ఇది ఇలా ఓపెన్ చేసి ఇదే ప్లేస్ లో రూబీ కాకుండా ఎమరాల్డ్ కూడా పెట్టొచ్చు అనమాట. అండ్ సెంటర్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పెటల్స్ వచ్చాయి. ఆ పెటల్స్ ఆర్ అగైన్ ఫిల్డ్ విత్ ఆల్ డైమండ్స్ అనమాట. అండ్ దాని కింద మనకి ఏదైతే పెండెంట్ ఉందో చాలా 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 బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఒక పెద్ద పికాక్ ఇన్ 3D ఫార్మ్. లెట్ మీ జస్ట్ షో యూ ది సైడ్ వేస్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. సైడ్ నుంచి చూస్తే మీకు అది తెలుస్తుంది, ఆ స్టెప్ వైజ్ ఎలా అయితే ఉందో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ as 3D. మనం ఫ్రంట్ నుంచి చూస్తే రియల్ గానే ఒక పికాక్ అలా పంచం విప్పుకొని ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ డీటెయిల్ గా చూసినట్లయితే మీకు ఇక్కడ పికాక్ ఫేస్ అండ్ దిస్ ఇస్ ద ఫెదర్. ఆ ఫెదర్ కి మళ్ళీ సౌత్ సీ పర్ల్స్ అటాచ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఒక సౌత్ సీ పర్ల్ ఒకవేళ అటాచ్ చేయకుంటే అది దట్ ఈస్ అన్ డిఫరెంట్ లుక్ అగైన్. బట్ ఎప్పుడైతే సౌత్ సీ పర్ల్ యూస్ చేస్తామో అప్పుడు మనకి ఎటువంటి అవుట్ఫిట్ పైన కూడా వెళ్ళిపోతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దట్ ఈస్ హౌ ద డిజైనింగ్ హ్యాస్ టు బి అండ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ హియర్. సో యాజ్ ఐ సెడ్ యూ కెన్ చేంజ్ దిస్. ఇక్కడ మనకి ఏదైతే రూబీ కనిపిస్తుందో వీ కెన్ చేంజ్ దట్ రూబీ ఇంటూ ఎమరాల్డ్. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద చైన్. మనకి నెక్లెస్ లో రోజ్ గోల్డ్ విత్ రోడియం ఫినిషింగ్ కనిపించింది కదా. సో అదే కాంబినేషన్ లో మనకి ఇక్కడ మొత్తం బ్యాక్ చైన్ ఇవ్వడం జరిగింది. అంత మెష్ లో వచ్చి ఇక్కడ రోడియం ఫినిషింగ్ తో చిన్న చిన్న డిడి బాల్స్ వచ్చాయి అనమాట. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ సో గుడ్. చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది, చాలా మోడర్న్ గా కనిపిస్తుంది, లేదా చాలా ఎలిగెంట్ గా కూడా కనిపిస్తుంది అనొచ్చు. మనం బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ లుకింగ్. దానికి మనకి సింపుల్ గా ఒక హుక్ ఇచ్చేసారు, జంప్ రింగ్స్ కూడా ఇచ్చేసారు. సో ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 84.290 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 81.174 గ్రామ్స్. దిస్ ఇస్ అన్ 18 క్యారెట్ గోల్డ్ which is in rose gold finishing with rhodium polish. ఇంకా లేట్ చేయకుండా ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ స్క్రీన్ షాట్ అయితే తీయండి, కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా
మీకు అవైలబిలిటీగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్ డౌన్ టు ద స్టోర్, లేదా వీ హ్యావ్ అవర్ వాట్సాప్ నెంబర్, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. మై బ్యూటిఫుల్ కలెక్షన్ అందరికంటే ముందు మీరే చూడాలనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మేము ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అందరికంటే ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.